మార్కండేయ మహర్షి రచించిన మార్కండేయ పురాణం అష్టాదశ శక్తి పురాణాలలో ఒకటి. ఈ ప్రాచీన పురాణంలో ఉన్న దేవీ మహాత్మ్యం అన్నది దేవీ మహిమ గురించి మాత్రమే కాకుండా దుర్మార్గాన్ని ఎలా సంహరించారో చెప్పే పురాణ విజయగాథ దేవీ మహాత్మ్యం. దేవీ మహాత్మ్యాన్ని మనం చండీ సప్తసతి లేదా దుర్గా సప్తసతి అని పారాయణం చేస్తాము. ఈ పారాయణంలో 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి ప్రథమ చరిత్ర, రెండవది మధ్యమ చరిత్ర, మూడవది ఉత్తర చరిత్ర. ప్రథమ చరిత్రలో మధుకైటప సంహారం, అమ్మవారు యోగమాయగా ఉండి మధుకైటప సంహారం ఎలా చేశారో మనం విన్నాము. రెండో అధ్యాయంగా చెప్పబడే మధ్యమ చరిత్ర రజోగుణానికి అధిదేవత అయిన మహాలక్ష్మి అవతారంలోని మహిషాసుర మర్దిని విజయగాథ. 100 ఏళ్ల పాటు దేవతలకు మరియు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. దేవతలకు నాయకుడు ఇంద్రుడు, అలాగే రాక్షసులకు నాయకుడు మహిషాసురుడు, భయంకరుడు, ఒక దున్నపోత రూపంలో ఉన్న శక్తివంతుడు. అతను దేవతలను ఓడించి ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడు సహా అష్టదిక్పాలకులు భూలోకానికి పారిపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శరణు కోరుతారు. ఈ అపాయాన్ని చూసిన త్రిమూర్తులు కోపంతో ఉవ్వెత్తున లేస్తారు. త్రిమూర్తుల ముఖముల నుండి ఉగ్రతేజం వెలువడింది. విష్ణువు, శివుడు, బ్రహ్మ, మిగతా దేవతలంతా తమ శక్తిని సమర్పించి వారి శక్తులన్నీ ఒకటే వారి ముఖాల నుండి వెలువడిన తేజస్సుతో ఒక అద్భుతమైన దేవతారూపం ప్రాప్తమైంది. ఆమె దుర్గాదేవి. అలా అవతరించిన శక్తికి శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇస్తారు. ఇతర దేవతలు తాము కలిగిన ఆయుధాలు, కిరీటాలు, దివ్య వస్త్రాలను అందజేస్తారు. ఆమె రూపం సూర్యుని యొక్క కాంతితో ప్రకాశవంతమైన రూపంగా వెలుగొందింది. ప్రబలించిన చండికాదేవి గర్జనలు చేస్తూ యుద్ధ భూమిలో అడుగుపెట్టింది. రాక్షసుల వైపు ఉన్న సైన్యం లక్షల ఏనుగులు, అశ్వములు, రథాలతో అమ్మవారి పైన విరుచుకుపడింది. కానీ అమ్మవారు మాత్రం ఒక్కరే సర్వసిద్ధురాలై ఒక్కొక్క రాక్షసుని సంహరించారు. ఆ యుద్ధంలో మహిషాసురుడి సైన్యం అంతా సంహరించబడగా మహిషాసురుడు చివరగా తన అసలు రూపమైన మహిష రూపంతో వస్తారు. ఆ తర్వాత సింహం, ఏనుగు, పురుషుడి రూపాల్లో మారుతూ దేవిని మోసం చేయాలని యత్నించాడు. కానీ దేవి ఏకాగ్రత, శక్తి, ఉగ్రత కలగలిపిన రూపంగా అతన్ని ఓడించింది. మహిషాసురుడు చివరికి ఆమె కాలి క్రింద నుండి సగం శరీరంతో బయటకు వచ్చి తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవి తన ఖడ్గాన్ని భీకరంగా ఊపి వానిని తల నరికి శాశ్వతంగా సంహరించింది. అంతటా రాక్షస సైన్యమంతా భయంతో హాహాకారం చేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సర్వలోకాలను కలవరపరిచిన మహిషాసురుని సంహరించగా అమ్మవారిపై పూలవర్షం కురిసింది. ఇది మహిషాసుర మర్దిని విజయగాథ. ఈ ఘట్టం దేవీ మహాత్మ్యంలో మధ్యమ చరిత్రగా నిలిచిపోతుంది.